బిగ్ బాస్ తెలుగు 8వ రోజు 8 ప్రోమో. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇంట్లో చాలా డ్రామా సృష్టిస్తోంది మరియు అభిమానులు దానిని ఇష్టపడుతున్నారు. బిగ్ బాస్ తెలుగు 8 హౌస్ ఆదివారం మొదటి ఎలిమినేషన్ను చూసింది మరియు బెజవాడ బేబక్క అందరికీ వీడ్కోలు పలికింది. ఆమె నిష్క్రమణ తర్వాత 13 మంది పోటీదారులు ఇంట్లోనే ఉన్నారు. అయితే ఈ వారం 8 మంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్కు నామినేట్ అయ్యారు. అందుకే అందరి మెడలో కత్తి వేలాడుతోంది. కొత్త ఎపిసోడ్ విడుదల కోసం మేము ఆసక్తిగా ఎదురు చూస్తున్నప్పుడు అందులో ఏమి జరుగుతుందో చూద్దాం. హౌస్లో 3 వంశాలు ఉన్నందున పోటీదారులు తమ వంశం నుండి కాకుండా ఇతర వంశానికి చెందిన వ్యక్తులకు ఓటు వేయాలి. టాస్క్లో భాగంగా వారు ఇద్దరు నామినీలపై రంగు నీళ్లు పోయాలి మరియు వారు ఇచ్చిన వ్యక్తిని ఎందుకు నామినేట్ చేస్తున్నారు అనేదానికి తగిన కారణాన్ని జోడించాలి. 8వ రోజు తాజా ప్రోమోలో కిర్రాక్ సీత మరియు ఇతర కంటెస్టెంట్స్ మధ్య జరుగుతున్న మాటల గొడవను చూపిస్తుంది. సోనియా ఆకుల మాట్లాడుతూ గేమ్, పర్సనల్ అనే విభజన లేకపోతే అది వ్యక్తిత్వ సమస్య కాబట్టి దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఆ పరిపక్వత మీకు రావాలి. నాకు క్లారిటీ ఉందో లేదో నాకే తెలుసు. ఆట అర్థం కాగానే మళ్ళీ వచ్చి చెప్పు అంటూ ఎదురు కాల్పులు జరిపింది సీత. ప్రోమో ముగిసే సమయానికి సీత తన మైక్ని తీసివేసి గేమ్ నుండి వెళ్లిపోయింది. బిగ్ బాస్ తెలుగు 8 వారం 2 ఏ పోటీదారులు నామినేట్ అయ్యారు? బిగ్ బాస్ తెలుగు 8వ వారం 2కి నామినేట్ చేయబడిన పోటీదారులు శేఖర్ భాషా, పృథ్వీరాజ్, నిఖిల్, ఆదిత్య, నాగా మణికాంత, నైనిక, సీత, విష్ణుప్రియ, రీడ్